హెచ్ఎంటీవీ ఆస్క్ టాక్స్కి సుస్వాగతం. నా పేరు డాక్టర్ రవికుమార్, కార్పొరేట్ ట్రైనర్ మరియు సైకాలజిస్ట్ని. ఈ రోజున మనం నాయకత్వ లక్షణాలు అనే అంశం పైన చర్చిద్దాం. నాయకత్వ లక్షణాలు అంటే ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఒక నాయకుడు ఒక సంస్థను కానీ ఒక టీంను కానీ సమర్థవంతంగా నడపాలి అంటే కొన్ని ముఖ్య లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏంటో మనం పరిశీలిద్దాం. మొదటిది, ఒక నాయకుడికి ఒక విజన్ అంటూ ఉండాలి, ఒక ఆశయం ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాలలో నా నాయకత్వంలో ఇది సాధించాలి అనేటువంటి విజన్ చాలా అవసరం. అలాగనే ఒక నాయకుడు మొట్టమొదట చూడవలసింది ఏంటంటే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్ చాలా మంచిగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనే విషయంలో చూసినట్లయితే మనం ఒక వ్యక్తి నాయకునితో మాట్లాడుతున్నప్పుడు మా నాయకుడు నాతో ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాడు, అలాగనే నా నాయకుని యొక్క మాటల్లో నిజాయితీ ఉంది, నా నాయకుడి యొక్క నాయకుని యొక్క కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి అంటే తమ యొక్క టీంలో ఉన్నటువంటి సభ్యులని ఉత్తేజపరిచేటట్లుగా, అలాగనే టీం సభ్యులు అతని మాటల ద్వారా ఉత్సాహం పొంది తమ పని వైపు లేదా తమ కర్తవ్య నిర్వహణని బాగా ఆచరించేటువంటి కమ్యూనికేషన్ నాయకుల్లో ఉండాలి. కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా తమ యొక్క సభ్యులలో నమ్మకాన్ని కలగచేసేయాల్సిన అవసరం ఉంది. నమ్మకం అతని యొక్క మాటల ద్వారానే తన పైన నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి నాయకుడు. అదేవిధంగా ఒక టీంలో ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఒక లక్ష్యం సాధించాలంటే ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఆ ప్లానింగ్ని నాయకుడు సమర్థవంతంగా చేసేటువంటి శక్తిని కలిగి ఉండాలి. ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి సక్రమమైనటువంటి ప్లానింగ్ చేసేటువంటి లక్షణాలని కలిగి ఉండాలి ఒక నాయకుడు. అలానే నాయకుడికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్. ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్ అంటే ఎదుటి వ్యక్తి శక్తిని ముందు మనం నాయకుడు ఎస్టిమేషన్ వేసుకోవాలి. అంటే అతనిలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాలి. ఆ శక్తికి అనుగుణంగా అతనికి ఒక పనిని అప్పచెప్పగలగాలి. అప్పుడే ఆ పని విజయవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఒక నాయకుడు నిర్ణయాత్మక శక్తి అయి ఉండాలి. నిర్ణయాత్మక శక్తి అంటే సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలిగి ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు గనక సరైన సమయంలో తీసుకోకపోతే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయాత్మక శక్తిగా ఉండాలి నాయకుడు. అలాగనే ఒక నాయకుడు ఒక మంచి టీముని నిర్వహించగలిగే శక్తిని కలిగి ఉండాలి. టీమ్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్, టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ అంటే కోఆర్డినేషన్. తన టీంలో సభ్యులందరినీ కోఆర్డినేట్ చేయగలగాలి. సభ్యుల అందరి యొక్క వర్క్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ఆ సభ్యుల యొక్క శక్తుల్ని అలాగనే ఆ సభ్యుల యొక్క లోపాలని గమనిస్తూ వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగనే నాయకుడు ఎప్పుడూ కూడా తన టీంకి లేకపోయినట్లయితే తమ ఆర్గనైజేషన్ల సభ్యులకి తన ఎంప్లాయీస్కి ఎప్పుడూ కూడా హెల్ప్ చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాగనే బీ ఇన్ ది షూస్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ యువర్ ఫాలోయర్స్. వాళ్ళ యొక్క స్థానంలో మనం ఉండి వారి యొక్క ఇబ్బందులను గమనిస్తూ ఆ ఇబ్బందుల్ని సరి చేసుకోవటానికి తగినటువంటి పరిష్కార మార్గాల్ని సూచిస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత ఒక నాయకుడి పైన ఉంటుంది. అలాగనే ఒక నాయకుడు ఎప్పుడూ కూడా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోయినట్లయితే సంస్థకి కానీ సభ్యులకు కానీ చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నాయకుడు సరైనటువంటి నిర్ణయాత్మక శక్తిగా
ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నాయకుడు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు ఎలా పెంపొందింప చేసుకోవాలి, ఎదుటివారి యొక్క కష్టాలు ఏమిటి, బీ ఇన్ ది షూస్ ఆఫ్ ది అదర్స్ అని చెప్పుకున్నా ఇంతకుముందే. ఎదుటివారి స్థానంలో నేను ఉన్నట్లయితే కనుక వారి యొక్క కష్టాలు తెలుస్తాయి, వారి యొక్క ఇబ్బందులు తెలుస్తాయి, అదేవిధంగా వారి యొక్క అవసరాలు తెలుస్తాయి. సో ఒక నాయకుడు నీడ్ ఎనాలిసిస్ కూడా బాగా చేయగలిగి ఉండాలి. ఎప్పుడైతే నీడ్ ఎనాలిసిస్ చేస్తాడో సంస్థకి ఏం కావాలి, సంస్థ యొక్క అవసరాలేంటి, ఒక లక్ష్యం చేరుకోవడానికి సంస్థ అవసరాలేంటి, ఆ లక్ష్యం యొక్క అవసరాలేంటి, లక్ష్యానికి తగినట్టుగా అవసరాలని గుర్తించి ఆ అవసరాలకు తగినట్టుగా పని చేయించగలిగినప్పుడు మాత్రమే సంస్థ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మంచి నీడ్ అనాలిసిస్ చేయగలిగిన వ్యక్తి నాయకుడై ఉండాలి. అలాగనే ఎదుటి వ్యక్తి యొక్క స్ట్రెంగ్స్ని, అంటే బలాలు ఏంటి, తమ టీం మెంబర్స్లో వ్యక్తి యొక్క బలాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని ఐడెంటిఫై చేయగలిగిన శక్తి నాయకునికి ఉండాలి. తద్వారానే ఆర్ట్ ఆఫ్ డెలిగేషన్లో ఆ వర్క్ని అసైన్ చేసినప్పుడు ఆ వ్యక్తి తన యొక్క మంచి శక్తియుక్తుల్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఆ వ్యక్తి సామర్థ్యానికి అనుగుణంగా వర్క్ ఇవ్వకపోయినట్లయితే కనుక ఆ వ్యక్తి పనిని సక్రమంగా చేయగలిగిన స్థితిలో ఎప్పుడూ కూడా ఉండడు. అలాగనే ఒక నాయకుడు ప్రోత్సాహం ఎప్పుడూ కూడా తమ సభ్యులకి, తమ టీం సభ్యులకి ప్రోత్సాహకరంగా, అంటే మోటివేట్ చేయగలిగిన వాళ్ళలాగా ఉండాలి. లేకపోయినట్లయితే, మోటివేషన్ చేయలేకపోయినట్లయితే కనుక టీం యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మోటివేషన్ అంటే ఏ వ్యక్తి అయినా సరే తమ టీం సభ్యుడు ఏ విషయంలో మోటివేట్ అవుతాడు అని ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని మోటివేట్ చేయగలడు. అంటే మోటివేట్ చేయాలంటే అతని యొక్క పర్సనల్ నీడ్స్ ఏంటి, లేదా పర్సనల్ నీడ్స్ని సాటిస్ఫై చేయటం వల్ల బాగా కృషి చేస్తాడా, లేదా అతను పేరు కోసం పనిచేస్తున్నాడా, అలాగనే తను వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్నాడా అనేది గమనించిన తర్వాత తదనుగుణంగానే అతనికి వర్క్ అప్పచెప్పినట్లయితే నాయకుడు విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా నాయకుడు తమ సంస్థకి విజయ దిశగా తమ సంస్థను నడిపేటువంటి స్థితి ఏర్పడదు. అలాగనే నాయకుడు ఎప్పుడూ కూడా టీముని సక్రమమైన మార్గంలో నడపటం కోసం ముందు టీం యొక్క బలాలు బలహీనతల్ని గమనించాలి. అనుక్షణం ఆ టీంలో బలహీనతల్ని బలాలుగా మార్చడానికి ఏం చేయాలి అనేది ముందుగా ఐడెంటిఫై చేసి తదనుగుణంగా ప్లాన్ చేసుకొని అప్పుడు మాత్రమే టీముని ప్లాన్ చేసి ఆ బలహీనతల్ని బలాలుగా మార్చినప్పుడు మాత్రమే టీంని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే టీం పెర్ఫార్మెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే నాయకుడు ఏమైనా కూడా తమ యొక్క టీము సభ్యులు పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నప్పుడు, టీం సభ్యులు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అనుక్షణం టీంని గమనిస్తూ ఉండాలి. వారికి సరైన సమయంలో సరైన సహకారం అందించాలి. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. అదేవిధంగా టీము ఏదన్నా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే కనుక ఆ ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోయినట్లయితే టీం పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, నాయకత్వం లోపం అక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. నాయకత్వ లోపం ఉన్నప్పుడు మాత్రమే టీం పెర్ఫార్మెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో నాయకుడు ఎప్పుడైనా సరే ఈ లక్ష్యాల్ని, తమ యొక్క క్వాలిటీస్ని, నాయకత్వ లక్షణాలని కలిగి లేకపోయినట్లయితే కనుక, పైన ఉదాహరించిన లక్షణాలు లేకపోయినట్లయితే కనుక నాయకుడు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా నాయకుడు వలన సంస్థ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ చర్చని వీక్షించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.